మరొక సంఘటన రసిక్ రసిక్‌లాల్ రాయ్ అనే వ్యక్తికి మాతృదేవి మంత్రదీక్షనిచ్చారు. అతని కులదైవం ఎవరని తెలుసుకోగోరారు మాతృదేవి. కానీ అతనికి ఆ విషయం తెలియలేదు. వెంటనే ధ్యానంలో నిమగ్నులయ్యారు మాతృదేవి. కాసేపటి తర్వాత ఇదే నీ కులదైవం అంటూ ఆ దైవం పేరు చెప్పి అందుకు తగిన మంత్రాన్ని కూడా ఇచ్చి మంత్రదీక్ష ప్రసాదించారు. ఇంటికి తిరిగి వెళ్ళిన రసిక్‌లాల్ ఇంట్లో పెద్దలను అడిగినప్పుడు మాతృదేవి చెప్పింది అక్షరాలా నిజమని తెలిసింది. ఇలాంటి సంఘటనలెన్నో భక్తుల జీవితాల్లో జరిగాయి. హ్మ్. ఇదేంటంటే మాతృదేవి చక్కగా మంత్రదీక్ష ఇచ్చేవారనమాట. ఆ మంత్రదీక్ష ఇచ్చేసరికి వాళ్ళకి చాలా అద్భుతాలు జరిగాయట. వాళ్ళు ఎంతో గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఆధ్యాత్మంలో బాగా మార్పు కలిగేదన్నమాట వాళ్ళలో. అందుకని అప్పుడు తెలిసేది వాళ్ళకి. అలా సాధనా పద్ధతి ఏంటో అనే సంగతి తెలిసేది. అయితే ఈ పద్ధతి అంతా కూడా ఇదివరకు దానికంటే భిన్నం కాదని తర్వాత కొంతమందికి చాలా నూతన భక్తి వచ్చేదంట. చాలా ఆనందం వచ్చేదనమాట. అందుకని గురువు ఏంటో అసలు వాళ్ళకి అర్థమయ్యేదంట. అప్పుడు కానీ అర్థమయ్యేది. ఆ దీక్ష తీసుకున్న తర్వాతే, మంత్ర దీక్ష తీసుకున్న తర్వాతే. ఇంకొకసారి ఏమైందంటే ఈ రసిక్లాల్ అనే అతనికి మాతృదేవి మంత్ర దీక్ష ఇచ్చారు. అప్పుడు అతని కులదైవం ఎవరని తెలుసుకోగా మాతృదేవి అనుకున్నారు. మీ కులదైవం ఎవరు అన్నప్పుడు అతనికి ఆ విషయం తెలియలేదు అప్పటి వరకు కూడా. వెంటనే ధ్యానంలో కూర్చున్నారంట. మాతృదేవి కాసేపు తర్వాత ఇదే కులదైవం అంటూ ఆ దైవం పేరు అమ్మే చెప్పిందట. అందుకు తగిన మంత్రాన్ని కూడా ఆమె ఇచ్చారట. అంటే ఎవరి కులదైవాన్ని బట్టి వాళ్ళకి సరిపడా ఉండేటట్టుగా మంత్రదీక్ష ఇచ్చేవారట. అయితే ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత అతను అనుకున్నట్ట, పెద్దలు అడిగినప్పుడు మాతృదేవి పెద్దలను అడిగారంట కులదైవం ఎవరో కూడా కొంతమంది పిల్లలకు తెలియదు, చిన్నవాళ్ళకి తెలియదు. అప్పుడు ఇంటికి వెళ్ళి పెద్దలను అడిగితే మాతృదేవి చెప్పింది అక్షరాల నిజం అంట. అదే చెప్పింది. ఎలా చెప్పగలిగారు అంటే ఆ సాధన రహస్యం బట్టి అలా చెప్పగలిగారు అనమాట. అందుకని ధ్యానంలో కూర్చుని సాధన చేయగా మనం ఏంటో తెలుస్తుంది. మనం మనం అప్పటికే మరొక గురువు నుండి మంత్రదీక్ష తీసుకున్న వారు మళ్ళీ అందుకోసం కొన్ని సమయాలలో మాతృదేవి వద్దకు వచ్చేవారు. సామాన్యంగా మాతృదేవి అలాంటి వారికి మంత్రదీక్ష ఇచ్చేవారు కారు. అయినా కొందరు ఎంతో వ్యాకులతతో కన్నీరు మున్నీరుగా విలపించేవారు. అలాంటి వారికి మాత్రం మంత్రదీక్ష ఇచ్చేవారు. ఇలాంటి సందర్భాలను గురించి మాతృదేవి ప్రస్తావించేటప్పుడు, నేను ఎవరి కన్నీటిని భరించలేను. అందువల్ల అలాంటి వారికి మంత్రదీక్షనివ్వడానికి ముందుగా నేను ఇవ్వబోయే మంత్రం పట్ల వారికి గట్టి విశ్వాసం కలిగించమని గురుదేవులను ప్రార్థిస్తాను. తరువాత ఆయన ఆదేనుసారం అప్పటికే వారు తీసుకున్న మంత్రంతో పాటు మరొక మంత్రాన్ని కలిపి మంత్రదీక్ష ఇస్తాను. ఇలా నేను వారికి అదనంగా ఇచ్చిన మంత్రం వారికి భగవంతుని పట్ల, ఆయన దివ్యనామం పట్ల కొంగొత్త విశ్వాసము, శక్తి ప్రసాదిస్తుంది అన్నారు శారదమ్మ. ఒకసారి మంత్రదీక్ష తీసుకున్నప్పుడు ఒక గురువు దగ్గర తీసుకున్నాక మళ్ళీ ఇంకో గురువు దగ్గర తీసుకోకూడదనే జ్ఞానం ఉండదు కొంతమందికి. ఆ గురువు వద్దులే ఇంక ఈ గురువుని తీసుకున్నాం అనుకుంటారు. గురువు అనే వాళ్ళు ఎవరైనా ఒకటే, కానీ మంత్రదీక్షను బట్టి వాళ్ళు సాధించుకోవాలి సాధన చేసి. అది మర్చిపోయి ఇంకో గురువు దగ్గరికి వెళ్తారు. అట్లా కొన్ని సమయాలు ఇట్లా మాతృదేవి దగ్గరికి వస్తే నేను ఇవ్వననివ్వరు. నువ్వు ఆల్రెడీ గురువు దగ్గర తీసుకున్నావు కదా, నేను ఇవ్వను అంటే వాళ్ళు ఏడవడం మొదలు పెట్టేవాడు. ఓకే కన్నీరు ఉన్న రేపు నేను వెళ్ళము, ఇక్కడి నుంచి మేము వెళ్ళని సరే ఇవ్వాల్సిందే, అమ్మ నువ్వు ఇస్తావు ఆమె చెప్తుంది మంత్రదీక్ష ఇప్పుడు నేను ఇవ్వబోయే మంత్రం అంటే వారి గట్టి విశ్వాసం కలిగి ఉండాలని గురుదేవులను ప్రార్థిస్తున్నట్టు. ముందుగానే గురుదేవులను ప్రార్థించి అయ్యో నేను ఇప్పుడు రెండోసారి ఇస్తున్నాను మంత్రం, నాకు అందుకని వీళ్ళకి మంచి విశ్వాసం కలిగి ఉండాలి అని ఎప్పుడు గురుదేవులు అని చెప్పి గురుదేవుల ముందు ప్రార్థించి తర్వాత ఇస్తారనమాట. ఆయన గురుదేవులు కనుక ఆజ్ఞ ఇస్తే అప్పుడు ఇస్తారట. అప్పటికి వారు తీసుకున్నటువంటి మంత్రంలో పాటు మరొక మంత్రాన్ని కూడా చేసి కలిపి సంతోషాన్ని ఇస్తారట. అలా నేను అదనంగా ఇచ్చిన మంత్రం వారికి భగవంతుని పట్ల, ఆయన దివ్యనామం పట్ల ఒక కొత్త విశ్వాసం, ఒక కొత్త శక్తి వచ్చేటట్టుగా ఆమె చేస్తున్నమాట. అలా ఇచ్చింది మంత్రాన్ని ఇచ్చినప్పుడు. అందరికీ ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వదు, కానీ బాధపడి మేము తప్పు చేసాము, మేము కొత్త నేర్చుకోవాలి అని వచ్చి నిజంగా రమ్మి అమ్మ దగ్గర నిజంగా కూడా బాగా విలపిస్తే వాళ్ళు ఏడుస్తున్నందుకు భరించలేక ఈమె ఇస్తుంది. ఇచ్చినప్పుడు కూడా చెప్తుంది అనమాట, అంతకుముందు ఉన్నటువంటి మంత్రాన్ని కాకుండా ఈ మంత్రాన్ని సరే మీరు ఖచ్చితంగా మంచి దివ్యనామం చెప్పుకుంటూ శ్రద్ధతో చేయాలి అని చెప్పి వాళ్ళ కొత్త విశ్వాసం, కొత్త శక్తి ఇచ్చినట్టుగా మనమని ఆమె కోరుకుంటూ భగవంతుని కోరుకుని వాళ్ళకి మంత్రం ఇస్తుందట.
ఇలా అప్పటికే కులగురువు నుండి మంత్రదీక్ష తీసుకున్న ఒక వ్యక్తి మాతృదేవి వద్దకు మళ్ళీ మంత్రదీక్ష తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి కులగురువు కోపాద్రిక్తుడై ఆ శిష్యుడిని ఆహా. శపించి నాశనం చేస్తా అని బెదిరించాడు. శిష్యుడు బాగా కలత చెంది మాతృదేవిని ఆశ్రయించాడు. అందుకు మాతృదేవి ఎవరి శాపము నిన్ను ఏమీ చేయదు అంటూ అతన్ని అనునయించారు. ఆ గురువు చెప్పినట్లు ఏదీ జరగలేదు. కానీ తమ నుండి ఇలా మంత్రదీక్ష తీసుకునేవారు తమ కులగురువు పట్ల ఏటా చెల్లించే కానుకలను నిలిపివేయకుండా ఇచ్చేటట్లు మాతృదేవి చూసేవారు. ఇంకో విషయం చూసారా, ఇక్కడ అంతకుముందే కులగురువుని పెట్టుకుని వాళ్ళ దగ్గర మంత్రం తీసుకుని మళ్ళీ మాత్రం దగ్గరికి వస్తా. అప్పుడు ఏం చేశాడు, పాత గురువు ఉన్నాడట, చాలా కోపం వచ్చి, నువ్వు నా దగ్గర తీసుకున్నావు కదా, దగ్గర తీసుకున్నావు, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తున్నావు నువ్వు, అందుకని నిన్ను శపిస్తాను, నిన్ను నాశనం చేస్తానని అంటాడట. అలా అంటే వాళ్ళు చేస్తాడు అని భయపెట్టిపోయి అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఇట్లా నా గురువు దగ్గర ఇలా నాకు ఏమి దొరకట్లేదు, అందుకని నేను అక్కడ మానేసేసి ఇక్కడికి వచ్చాను, అయితే నా గురువు ఏమో నన్ను శపిస్తున్నాడు, నేను ఏమైపోతాను అని భయపడిపోయేవారు. అప్పుడు మాత్రం నీ కాదయ్యా, ఆయన శాపానికి ఏం చేయదు, ఎందుకంటే గురువు మంచి చెప్పాలి కానీ చూడు, కానీ శాపాలు పెట్టకూడదు, అందుకని ఆ శాపం నిన్నేం చేయదు, నేను చూసుకుంటానని చెప్పేసి ఆమె చెప్పి ఆమె మంత్రదేశం తిరిగి మళ్ళీ ఆ పోగొట్టు మళ్ళీ మంత్రదేశం ఇచ్చేవారంట. అట్లా కానీ చెప్పేవారట, నువ్వు ఒక కులగురువు నమ్మి తీసుకున్న తర్వాత ఆయనకి నువ్వేమి ఇస్తావో సంవత్సరం ఎంతో గురువుకి దర్శనిస్తామని ఇస్తారు కదా, బాబు వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఇచ్చి, కానీ నువ్వు మంత్రం తీసుకున్నప్పుడు కూడా పాత గురువు మంచిదని చెప్పేది అనమాట. మాతృదేవికి వంగభాష మాత్రమే తెలుసు. ఆమె దక్షిణ దేశంలో పయనించినప్పుడు భక్తులతో మాట్లాడలేకపోయారు. ఆమె వద్దకు వచ్చేవారు అమ్మా మంత్రం, అమ్మా దీక్ష అనే మాటలు మాత్రమే అనేవారు. వారితో ఎలాంటి సంభాషణ జరపకుండానే వారికి నచ్చినట్లు అదే సమయంలో వారు అనుసరిస్తున్న సంప్రదాయానికి యుక్తమైన ఇష్ట దైవాన్ని, మంత్రాన్ని ఖచ్చితంగా సరిపోయేలా వారికి ప్రసాదించారు. ఇది ఆమె ఎలా చేయగలిగారు అని అడిగినప్పుడు మాతృదేవి, కొందరికి నేను మంత్రదీక్షనివ్వటం ప్రారంభించగానే నా మనస్సులో దీనిని చెప్పు, దానిని చెప్పు అంటూ స్ఫురించేది. కొందరికి ఉపదేశం చేసేటప్పుడు నాకు అగోచరంగా ఉండేది. మనస్సులో ఎలాంటి స్పందన ఉండేది కాదు. నిశ్శబ్దంగా అలాగే కూర్చొని ఉండేదాన్ని. చాలాసేపు తీవ్రంగా ఆలోచించిన తరువాత వారికి యుక్తమైన మంత్రం నా మనోనేత్రం ముందు గోచరించేది. ఉత్తమ సాధకులకు మంత్రదీక్ష ఇచ్చేటప్పుడు తక్షణమే వారికి యుక్తమైన మంత్రం నా మనస్సులో స్ఫురించేది అని అన్నారు శారదమ్మ. ఇది గొప్ప విషయం, అందరూ చక్కగా వినండి. మాతృదేవికి బెంగాలీ తప్ప ఇంకో భాష రాదు, అందుకని ఆమె దక్షిణేశ్వరంలో వచ్చినప్పుడు భక్తులు చాలా మంది వచ్చేవారు, వాళ్ళతో మాట్లాడలేకపోయేవారు, ఎందుకంటే అక్కడ మరి అనేక మంది భాషల వాళ్ళు వచ్చేవారు మరి అక్కడికి దక్షిణేశ్వరంకి. అయితే అందరికి మాట్లాడారు, ఎందుకంటే బెంగాలీ ఒకటే వచ్చు కదా ఆమెకి. మరి వాళ్ళు ఏమని చెప్పారు, అందరూ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇతర భాషల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అమ్మా మంత్రం చెప్పు, అమ్మా తీర్చు అని అడుగుతూ ఉండేవారట. మరి వాళ్ళు ఎలా చెప్తుంది, మరి ఏ భాషలో చెప్పాలి, తనకు బెంగాలీ తప్ప ఇంకోటి రాదు కదా. మరి వాళ్ళందరూ కూడా వచ్చి నమస్కారం చేసి నాకు ఇమ్మనేవాళ్ళు, మంత్రం నాకు తీర్చు అమ్మా అని ప్రాధేయపడేవాళ్ళు. కానీ కానీ అప్పుడు ఏం చేసేది, వాళ్ళ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోమని చెప్పేది. కానీ అలాగే కాకుండా తను కూడా దీక్షలో కూర్చుంటే, వాళ్ళకి మంత్రం ఇవ్వాలని కూర్చుంటే ఆమె ఏం చేయాలో, ఏం మంత్రం ఇవ్వాలో వాళ్ళకి మాత్రం తప్పకుండా తన మనసులో వచ్చేసేదంట. నువ్వు ఇది చెప్పు, నువ్వు వీడికి ఇది చెప్పు, ఇతనికి ఇది చెప్పు అని మనసులోకి వచ్చేసేదట. ఆ వచ్చిన దాన్ని ఆమె చెప్పేసేదట. వాళ్ళు చాలా విచిత్రంగా అనిపించేది అనమాట. ఇంకే భాష రాదు, కానీ మనసులో సాధన చేస్తున్నప్పుడు ధ్యానంలో కూర్చుంటే ఇతనికి ఇది చెప్పు, ఇది చెప్పు అని తన మనసులోకి వచ్చేసేదట. ఎలా ఆ స్పందన వచ్చేదో తెలియదు, నిశ్శబ్దంగా ఉండేదట. ఆ నిశ్శబ్దంలోంచి కాసేపు కూర్చోగా ఆ లోపల నుంచి ఒక మంచి, ఒక యుక్తమైన అర్థవంతమైన మంత్రం వచ్చేదట. తన మనోనేత్రం అంటే మన మూడో కన్ను ఉంటుంది కదా, అక్కడ కనిపించేది అన్నమాట ఆమెకి. అప్పుడు కనిపించగానే ఆ మంత్రాన్ని ఆ సాధువుకు చెప్పేసేది. వాళ్ళు కూడా చక్కగా చాలా మంచి మంత్రం, సరైన మంత్రం, అర్థవంతమైన మంత్రం చెప్పారని వాళ్ళు కూడా స్పందించేవారట. ఆ రకంగా ఇతర భాష వాళ్ళు కూడా అమ్మ మంత్రం చెప్పగలిగేదంటే అది చాలా అద్భుతం అనమాట. అంటే ఆ దివ్యమైనటువంటి ఆ మనసులో ఆ ఒక దివ్యనేత్రంతో చూసేదట వాళ్ళ భాషలోనే. చూసి ఆ విషయం ఆమె చెప్పేది. ఆమె ఏం చెప్పిందో కూడా ఆమెకు తెలియదు తర్వాతగా. విన్న వాళ్ళకి మాత్రం అది చాలా ఆనందంగా అనిపించేది, చాలా శక్తివంతంగా ఉండేదట. మాతృదేవికి మంత్రాల విషయంలో ఎంత ప్రగాఢ జ్ఞానం ఉండేదో దిగువ సంఘటన వివరిస్తుంది.
ఒకసారి ఉద్బోధనలో ఒక భక్తునికి మాతృదేవి శక్తి మంత్రం దీక్ష ప్రసాదించారు. తర్వాత క్రింద స్వామి శారదానంద వద్ద జపం చేసే పద్ధతిని నేర్చుకోమని అతనికి చెప్పారు. భక్తుడు వెళ్లి స్వామి శారదానందను అడిగినప్పుడు ఆయన భక్తునికి ఆ పద్ధతిని గురించి వివరంగా చెప్పారు. ఆ భక్తుడు మాట్లాడుతూ తనకు తెలియకుండానే మాతృదేవి తనకిచ్చిన మంత్రాన్ని ఉచ్చరించాడు. మంత్రశాస్త్రాలలో చక్కని అభినివేశమున్న స్వామి శారదానందకు ఆ భక్తుడు ఉచ్చరించిన మంత్రాన్ని విన్నప్పుడు అందులో ఏదో లోపమున్నట్లు అనిపించింది. అందువల్ల మాతృదేవి వద్ద దానిని స్పష్టం చేసుకురమ్మని పంపారు. మాతృదేవి ఆ మంత్రాన్ని విని అది సరేనని చెప్పి పంపారు. శారదానందకు సంశయం తొలగలేదు. అందువల్ల భక్తుడిని మళ్ళీ మాతృదేవి వద్దకు పంపారు. ఈసారి కూడా మాతృదేవి మొదట ఇచ్చిన సమాధానమే ఇచ్చారు. కానీ శారదానందకు ఆ మంత్రంలో ఏదో లోటు ఉన్నట్లు అనిపించింది. అందువల్ల ఆ భక్తునితో మళ్ళీ మాతృదేవి వద్దకు చక్కగా ఉచ్చరించిన స్పష్టం చేసుకురమ్మని పంపారు. ఈసారి మాతృదేవి మంత్రాన్ని విని గంభీరంగా ఇది సరైన మంత్రమే. జపం చేసే పద్ధతిని మాత్రం నీకు నేర్పించమని షరతుతో చెప్పు అన్నారు. స్వామి శారదానంద మౌనం వహించారు. తర్వాత ఒకరోజు స్వామి శారదానంద శక్తి పూజ గురించి ఒక అపురూపమైన గ్రంథం పఠించడం జరిగింది. అందులో మాతృదేవి ఆ భక్తునికి ఇచ్చిన మంత్రం యథాతథంగా ఉంది. ఆశ్చర్యపోయారు ఆయన. తాను ఎంతో పాండిత్యం సంపాదించి ఉన్న మాతృదేవి ప్రగాఢ జ్ఞానం ముందు తమ జ్ఞానం తీసికట్టు అని గ్రహించారు స్వామి శారదానంద. బాబా చాలా గొప్ప విషయం. అయితే మాతృదేవి ఒకసారి మంత్రాల విషయంలో ఒక ప్రగాఢ జ్ఞానం ఉండేది అన్నమాట. అంటే మంత్రం ఇచ్చే వాళ్ళు అందరూ అలా ఉండరు, కానీ మాతృదేవి మాత్రం ఇక్కడ చాలా విశ్వాసం, జ్ఞానం ఉండేది అన్నమాట ఆమెకి. ఆమె తప్పకుండా అలాంటి ఉంటేనే వాళ్ళకి చెప్పేది. ఎట్లా అంటే ఒక రకంగా ఒక ఉదాహరణ ఇచ్చారనమాట. చాలా సంఘటనలు జరిగి ఉండొచ్చు, ఒక సంఘటన మాత్రం మనకు చెప్తున్నారు. ఒకసారి ఏమైందంటే ఉద్బోధనలో భక్తుడికి మాతృదేవి శక్తివంతమైన దీక్ష ఇచ్చారట. అది చాలా శక్తివంతం ఆ దీక్షల ప్రకారం నడుచుకుంటే. తర్వాత దాన్ని క్రింద దాంట్లోనే కింద భాగంలో శారదానంద స్వామి ఉన్నారు. ఆ శారదానంద వద్దకు వచ్చి ఆయన ఈ పద్ధతి నేర్చుకోమని అతను చెప్పాట. జపం చేసే పద్ధతి నేర్చుకోమని చెప్పాడు. అప్పుడు భక్తులు వెళ్ళి స్వామి శారదానందకి అడిగినప్పుడు ఆయన భక్తునికి ఈ పద్ధతి గురించి వివరంగా చెప్పాడు. ఆ భక్తుడు మాట్లాడుతూ తనకు తెలియకుండానే మాతృదేవి తనకి ఇచ్చినట్టు మంత్రాన్ని ఉచ్చరించాట. ఆటోమేటిక్గా వచ్చేసింది. అనే జపాన్ని ఎలా చేయాలో తెలుసుకోమని శారదానందకి పంపించిన అమ్మే తర్వాత ఇతను చెప్పాడు. తనకు అమ్మ చెప్పిన మంత్రాన్ని కూడా ఆటోమేటిక్గా ఉచ్చరించాట. అప్పుడు ఆ మంత్రంలో చక్కని అభినయం ఉన్న స్వామి శారదానంద గారు ఏం చేశారంటే, మీరు చెప్పినటువంటి మంత్రంలో అది ఏదో ఎక్కడో విన్నాను కానీ అక్కడెక్కడో చిన్న లోపం ఉందన్నాడట. అందుకని మళ్ళీ మాతృదేవి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు స్పష్టం చేయించుకోపో అని చెప్పాడు. మళ్ళీ ఆయన పోయి ఆ మంత్రాన్ని చెప్పి మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగితే అమ్మ అంతా లేదు కరెక్ట్ చెప్పాను, అది కరెక్టేనని చెప్పిందట. మళ్ళీ శారదానంద మళ్ళీ వచ్చి చెప్తే లేదు ఇంకోసారి మళ్ళీ వెళ్ళాను. అలా 3 సార్లు పంపించాట. 3 సార్లు పంపించిన అమ్మ చెప్పిన సమాధానం ఏంటంటే లేదు అది కరెక్టేను అని చెప్పి పంపించారు. కానీ శారదానందకి ఆ మంత్రంలో ఏదో లోటు ఉన్నట్టుగానే అనిపించింది ఇంకా అని. అందుకని మాతృదేవి చక్కగా ఉచ్చరించి మళ్ళీ 3 సార్లు పంపించిన మాతృదేవి మాత్రం లేదు నువ్వు సరైన మంత్రమే సరిగానే చెప్పావు, సరైన పద్ధతులు మాత్రం చేసావు, కానీ అని ఉచ్చరించే పద్ధతి చెప్పమని చెప్పి శరతో చెప్పు అన్నారట. అప్పుడు శారదానంద మౌనం వహించాట. తర్వాత ఒక రోజు స్వామి శారదానంద పూజ చేసినప్పుడు ఆ అపురూపమైనటువంటి ఆ గ్రంథ పఠనం చేసినప్పుడు దానిలో అప్పుడు మాతృదేవి ఇచ్చిన మంత్రం దానిలో రాశారు. అయితే యథావిధిగానే ఉంది, ఆ బుక్లో అదే విధిగానే ఉందన్నమాట. అది చూసి ఆయన ఆశ్చర్యపోయారట. అంటే తను ఎంతో పాండిత్యం ఉంది, నాకు తెలిసినంత ఎవరు తెలియదు అని అనుకునేవాడు ఒకప్పుడు. కానీ ఈ సంగతి తెలిసిన తర్వాత మాత్రం తన జ్ఞానం ముందు అమ్మ జ్ఞానానికి నిజంగా అమ్మ జ్ఞానం ముందు తను చాలా తక్కువ అని చెప్పి అప్పుడు అర్థం చేసుకుని పశ్చాత్తాపడ్డాడట శారదానంద. అంటే అలాంటి గొప్పది ఒకసారి చెప్పిందని దాన్ని తిరిగి ఉండదు అమ్మ. దానికి మంచి శక్తి ఉంటుంది, నమ్మకం ఉంటుంది అనమాట. అలాంటి మంత్రదీక్ష ఇచ్చేది ఆవిడ ఇచ్చిందంటే. అవరోధాలను తొలగించడం. అవరోధాలు లేని జీవితం అంటూ ఉండదు. ఆధ్యాత్మిక జీవితంలో అవి కోకొల్లలు. యథార్థమైన గురువు మాత్రమే శిష్యునికి ఏర్పడే అవరోధాలను పరిమాణాన్ని గ్రహించి అతనికి సాయపడగలుగుతాడు. మంత్రదీక్షను ప్రసాదించటం, శిష్యుల సాధనా పద్ధతులు ఏర్పడే అవరోధాలను తొలగించి వారి దారిని సుగమం చేయటం మాతృదేవి జీవితంలో నిత్యకృత్యాలు. 1-2 సంఘటనలు మాత్రం పరికిద్దాం. మంత్రదీక్ష తీసుకున్న తర్వాత నిర్దిష్ట పద్ధతిలో ప్రయత్నం చేయనందువల్ల ఇంకా పలు కారణాల వల్ల పలువురు మంత్రాన్ని మర్చిపోతారు.
మరికొందరికి తాము మంత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నామా లేదా అనే సంశయం తలెత్తుతుంది. దానిని నివృత్తి చేసుకోవడానికి మాతృదేవి వద్దకు వస్తారు. ఒక స్త్రీ తాను మంత్రదీక్ష తీసుకున్న 3 సంవత్సరాల తర్వాత అలాంటి సంశయం మాతృదేవి వద్దకు వచ్చింది. ఆమె సందేహాన్ని వినగానే మాతృదేవి, అలాగా, నేను నీకు మంత్రదీక్ష ఇచ్చి చాలా రోజులైంది కదా! ఇంకా ఆ మంత్రం నీకు ఎలా జ్ఞాపకం ఉంటుంది? సరే, ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తాను అంటూ పూజ గదికి వెళ్లారు. కాసేపట్లో తిరిగి వచ్చి, అమ్మాయి, ఈ మంత్రాన్నే కదా నీకు ఇచ్చానంటూ ఆ మంత్రం చెప్పారు. శిష్యురాలు కూడా ఆ మంత్రమును ఒప్పుకొని తాను దానినే జపిస్తున్నట్లు చెప్పింది. ఓకే. కొన్నిసార్లు మనకి మంత్రం ఇచ్చినా మనం కొన్ని అవరోధాలు వస్తుంటాయి మనకి. మనం చేసిన కర్మల వల్ల కొన్ని అవరోధాలు వస్తాయి. ఎందుకంటే యాక్చువల్‌గా మనకు అవరోధాలు ఒకసారి మనకి ఆ కర్మలు తీరితేనే ఆ గురువు కూడా లభిస్తాడు. మంచి కార్యక్రమం చేయాలంటే మనకు అవరోధాలు వస్తా ఉంటాయి. ఎలా అంటే కొంతమంది అవరోధాలు ఎందుకంటే అవరోధాలు లేనటువంటి జీవితమే ఉండదు. అవన్నీ ఉంటేనే జీవితం అన్నమాట. అది ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో అవి చాలా వస్తాయి. మనం ధ్యానం చేసుకున్నామంటే ఎంతమందో మనకు ఇంట్లో ధ్యానం చేసేది పెద్ద సినిమా చూద్దు గాని, పెద్ద టీవీ చూద్దు గాని, లేదా మనం బయటకెళ్దాం కదా అని అంటాం. ఎట్లయినా ఎన్నో అవరోధాలు వస్తుంటాయి. కానీ ఇవన్నీ యథార్థమైన గురువు మాత్రమే సిట్యుయేషన్ ఏర్పడాలా. నిజమైనటువంటి గురువు నీకు దొరికినప్పుడే నీకు అవరోధాలు కూడా జరగవట. అది గ్రహించి ఎందుకంటే గురువు సహాయపడతాడు అట్లా. అట్లాగే మంత్రదీక్ష ప్రసాదించడం చేస్తారు. ఆ శిష్యులు మంత్రదీక్షను ఒకసారి మంత్రదీక్ష ఇచ్చారనుకో, అక్కడ శిష్యులు ఇంకా మామూలుగా అవరోధాలు జరగవు. దాన్ని రాకుండా శమనం చేసుకుంటారు తప్పకుండా. అలాగే మాతృదేవ జీవితంలో నిత్యకృత్యాలుగా ఒక 2 సంఘటనలు జరిగినాయంట. ఏం జరిగినాయంటే, ఒకసారి మంత్రదీక్ష తీసుకున్న తర్వాత నిర్దిష్ట పద్ధతిలో ప్రయత్నం చేయడం వల్ల ఇంకా పలు రకాలుగా వల్ల పలువురు మంత్రాన్ని మర్చిపోతారు. కొన్నిసార్లు మంత్రదీక్ష తీసుకున్న తర్వాత చెప్తారు ముందే, ఇట్లా ప్రతి రోజు ఇన్నిసార్లు చెప్పండి చెప్తారు. అది ఏముందంటే ఒత్తిడి వల్లో, పనుల వల్లో, లేతే ఇంట్లో గొడవల వల్లో, పిల్లల వల్లో, ఏదో కారణాల వల్ల లాభాలో, నష్టాలో, అప్పులో ఏదో వస్తాయనుకోండి. అది మంత్రదీక్ష వద్దులే రేపు చెప్దాంలే, ఇవాళ 5 సార్లు చెప్పదు రేపు 10 సార్లు చెప్దాంలే అలా అనుకుంటారు. అది మర్చిపోతారు. అలా అలా అయిపోతుంది. కొన్ని రోజులు మర్చిపోతారు కూడా శాంతం. కొంతమంది తనకు అర్థం చేసుకోలేకపోతారు. కొంతమంది అర్థం చేసుకోక దాని భావం తెలియక కూడా కొంతమంది మర్చిపోయి సందేహాలు వచ్చి దాన్ని మర్చిపోతారు. అందుకని కొంతమంది మాతో దగ్గరకొచ్చి మళ్ళీ అడుగుని చెప్పించుకుంటారనమాట. అలా దాంట్లో ఒక్కోసారి ఒక స్త్రీ ఏం చేసిందంటే మంత్రదీక్ష తీసుకున్న తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఏదో సందేహం వచ్చిందంట. అంటే ఏదో డౌట్ వచ్చింది. అప్పుడు మళ్ళీ మాతో దగ్గరకొచ్చి అమ్మా అని తన సందేహం ఏంటో చెప్పిందట. అది మాతోదేవి వినగానే అందంట, అలాగా అయితే నా ముందు నీకు మంత్రదీక్ష చాలా రోజులైంది కదా, అందుకని ఇంకా ఆ మంత్రం నాకెలా జ్ఞాపకం ఉంటుంది, సరే ఉండు ఒక్క నిమిషం కూర్చొని ఇక్కడ, నేను మళ్ళీ వస్తాను. ఆమె పూజ గదికి వెళ్ళిందంట. పూజ గదికి వెళ్ళి ఏం చేసిందో మరి అక్కడ ఆ కాసేపులో తిరిగి వచ్చేసింది. తిరిగి వస్తే అమ్మాయి ఈ మంత్రాన్ని కదా నీకు ఇచ్చానని చెప్పిందట. 3 సంవత్సరాల నాటి ఇచ్చిన మంత్రం అమ్మాయి ఇంకా గుర్తుంది. ఈ మంత్రమే కదా నీకు ఇచ్చింది నేను అని అడిగిందట. అడిగితే ఆమె అవును ఆ మంత్రమే ఇచ్చారు మీకు అని చెప్పేసి విషయాలు చెప్పిందంట. ఇంకా అప్పుడు తన తప్పు తెలుసుకొని ఆమె అవునమ్మా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయింది. సరే నేను ఇది చేసుకుంటాను. అది మధ్యలో మర్చిపోయి అనుమానం వచ్చింది. ఇది అవునా కాదా అనుమానం వచ్చిందట. అనుమానం నివృత్తి చేసుకుంది అమ్మ ద్వారా. అయితే అమ్మకు మాత్రం 3 ఏళ్ల కింద ఇచ్చిన మంత్రం కూడా గుర్తుందట. తరువాత మనం చూడబోయే సంఘటన సామాన్యంగా ఇంకా అక్కడక్కడ కనపడుతున్న గందరగోళాన్ని ఆధారంగా చేసుకున్నది. రాజయోగం లాంటి పుస్తకాలను చదవటం, అందులో తెలిసిన సాధనలను చేపట్టాలనే కోరిక కలగటం సహజమే. ఎందుకంటే అందులో చెప్పిన అమానుష దృశ్యాలు, అమానుష ధ్వనులు ఎలాంటి మనస్సునైనా కవ్వింపగలుగుతాయి. కానీ అలాంటి అభ్యాసాలను చేపట్టే వారికి ఉండవలసిన అర్హతలను గురించి ఆ పుస్తకం చేసిన హెచ్చరికలను మాత్రం మనం పెడచెవిన పెడతాం. ఆ అర్హతలను పొందిన తర్వాతే మనం అభ్యాసం చేపట్టాలనే విషయం మనకు స్ఫురించదు. తక్షణం అనుష్ఠింప పూనుకుంటాం. పర్యవసానం తీరని వ్యాధులు, మతి చెడడం లాంటివి. రంగూన్‌లో ఉండిన శ్యామాచరణ్ అనే వ్యక్తి స్వామి వివేకానంద రచించిన రాజయోగం చదివాడు. తర్వాత రోజుకు దాదాపు 3 గంటల సేపు ప్రాణాయామం అభ్యసించాడు. ఆ కారణంగా అతని చెవుల్లో స్ అనే శబ్దం గట్టిగా వినపడసాగింది. ఆ శబ్దం అతనికి పెద్ద అవరోధంగా తయారైంది. కార్యాలయ పనులను అతడు ఏకాగ్రతతో చేయలేకపోయాడు. ఎందరో వైద్యులను ఆశ్రయించి చికిత్సలు చేయించుకున్నాడు. కానీ ఫలితం శూన్యం. చివరికి సెలవు పెట్టి కలకత్తాకు వచ్చాడు. బేలూరు మఠానికి వెళ్ళినప్పుడు మాతృదేవిని గురించి విన్నాడు. వెంటనే జయరాం బాటికి బయలుదేరాడు. తర్వాత మనం చూడబోయే కొన్ని సంఘటనలు కొన్ని కొన్ని అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని గందరగోళాలు కూడా సృష్టిస్తాయట. ఎలా అంటే రాజయోగం లాంటి పుస్తకాలు అంటే ఇది కూడా ఒక ప్రాణాయామంలో ఒక భాగం అనమాట రాజయోగం అంటే.
అలాంటి కొంతమంది ఆ పుస్తకాలు చేస్తూ చదువుతారు. ఆ పుస్తకాలు చదివి పుస్తకాల ప్రకారంగా చేద్దామని కూడా కొంతమంది అనుకుంటారు. కొన్ని తెలిసినవి, కొన్ని తెలియనివి ఉంటాయి. అది చదువుకుని దాన్ని కూడా చేస్తారన్నమాట. ఎందుకంటే అందులో కొన్ని కొన్ని ఉంటాయి. కానీ మనం గురువు చెప్పుకుంటే మనం నేర్చుకోవడం చాలా కష్టం. ఈ రాజయోగం లాంటివి గురువు చెప్పకుండా సా ఎదురుగుండా వచ్చి మనకి చేయించుతో చెప్తా ఉంటే తెలుస్తుంది. కానీ ఆ పుస్తకంలో చూసి చెప్పుకుంటే మాత్రం మనకు చాలా చాలా గందరగోళం జరుగుతుంటాయి అన్నమాట. కొన్నిసార్లు కొన్ని అమానుష దృశ్యాలు చూడని దృశ్యాలు చూస్తాం. కొన్ని ధ్వనులు వింటుంటాం. అవి కూడా మనకి ఇది అవునా కాదా అనే సందేహాలు వస్తుంటాయి. ఒక్కోసారి చాలా బాధ కలుగుతూ ఉంటుంది కొన్నిసార్లు. అలా జరిగి ఒకసారి అభ్యాసం చేసేటప్పుడు కొంతమందికి కొన్ని అర్హతలు ఉంటాయి, కొన్ని అర్హతలు ఉండవు. కొన్ని అర్హతలు ఉన్నవాళ్ళే ఆ పుస్తకం చదవాలన్నమాట అని ఆ పుస్తకంలో చెబుతానే ఉంటారు. అయినా దాన్ని వినరేళ్ళు. పెడచెవిన పెట్టేసి నేను నా అర్హత ఉందిలే అనుకుని చదువుతారు. అది తయారు చేస్తారు. కానీ ఆ అభ్యాసం చేపట్టాలనుకుంటారు చూసి. చూసి ప్రాక్టీస్ చేద్దామంటే అది కుదరదు. అది తప్పకుండా దానికి ఎట్లా అంటే ఏదో బాధలు కలుగుతాయి. దాని పర్యవసానాలు చాలా ఇదిగా ఉంటాయి. దానివల్ల కొన్ని వ్యాధులు కూడా రావచ్చు. రోగాలు కొన్ని వస్తాయి. కొంతమందికి మతి చెడిపోద్దట. అట్లా ఒకసారి రంగూన్‌లో ఉండేటువంటి ఒక శ్యామాచరణ్ అనే వ్యక్తికి వివేకానంద రాసినటువంటి రాజయోగం పుస్తకం చదివాడు. దాన్ని రోజు 3 గంటల సేపు ప్రాణాయామం చేశాడు. దానిలో ఉందన్నమాట. ఉన్నట్టు ప్రకారంగా 3 గంటల ప్రాణాయామం అభ్యసించేవాట. ఆ కారణంగా అలా గురువు ద్వారా తెలుసుకోకుండా పుస్తకం చదివి చేసుకోసరికి ఆయన చెవులో ఏదో ఉస్ అనే శబ్దం వచ్చేదట. గట్టిగా వినపడేది. అది కూడా పెద్దగా వినపడేది. కొంచెం మెల్లిగా వస్తే పర్వాలా. గట్టిగా ఎక్కువ వినపడేది. అది చాలా డిస్టర్బెన్స్‌గా ఉండేది ఆ శబ్దం మరి. అని చాలా డిస్టర్బెన్స్ ఉండేసరికి తన ఆఫీస్‌లో పని చేయాలంటే కూడా తనకి వినపడతా ఉండేది పెద్ద. అందుకని ఏ పని చేయలేకపోయేవాడు. ఏకాగ్రత ఖచ్చితంగా కాన్సంట్రేషన్ ఉండదు కదా! శబ్దం వస్తుంటే ఎలా ఉంటది? అందుకని దానికోసం చాలామంది డాక్టర్ల దగ్గరికెళ్ళాడు. ఎన్నో చికిత్సలు చేయించాడు. కానీ ఏం ఫలితం లేదు. అసలు అది ఏం చేశాడప్పుడు ఈ లాభం లేదు. ఇది ఎలాగైనా తగ్గించాలంటే వాళ్ళు వీళ్ళు చెప్తారు కదా! కలకత్తాలో ఉంది అమ్ముంది ఆమె దగ్గరికెళ్ళు. అది చెప్తారు కదా! అట్లా ఒకసారి కలకత్తా మఠానికెళ్ళాడన్నమాట. వేలూరు మఠానికెళ్ళాడు. వెళ్ళినప్పుడు అప్పుడు మాతృదేవుని గురించి విన్నాడు. అమ్మో! ఇక్కడ మీరు అనుకుంటున్నారా? ఇక్కడ మాతృదేవి ఉంది శారదామాయి. ఆమె చెప్తే అన్నీ తగ్గిపోతాయని చెప్తూ ఉంటారు అందరూ. ఆ చెప్పిన మాటలన్నీ విన్నాడట. అయితే అప్పుడు అమ్మ అక్కడ లేదు. అమ్మ జయరాంబాటిలో ఉంది. అప్పుడు చదువమ్మ ఇక. జైరాం బాటిలో పవిత్రమైన పరిసరాలే అతడికి ఎంతో ప్రశాంతతనిచ్చాయి. ఇంతకాలం అతన్ని వేధిస్తున్న ఆ ధ్వని ఆగిపోయింది. తర్వాత మాతృదేవిని దర్శించుకున్న అతడు తనకు ప్రాణాయామంలోనూ, ఇతర యోగాభ్యాసాలలోనూ ఉన్న ఆసక్తిని గూర్చి తెలిపాడు. ఈ విషయం విన్న మాతృదేవి అతడితో, "ఇలాంటి కఠినమైన అభ్యాసాలను చేపట్టడానికి ఆవశ్యకమైన శక్తిని నీ శరీరంలోనూ, మనస్సులోనూ సంతరించుకొని ఉన్నావా?" అని అడిగారు. అందుకు అతడు, "అలా అయితే మరో మార్గమేమిటి?" అని అడిగాడు. అప్పుడు మాతృదేవి, "నువ్వు చేయవలసింది ఏదో నీకు చెబుతాను" అంటూ అతనికి మంత్రదీక్షను ప్రసాదించి, రోజు 2 సార్లు జపం మాత్రం చేయమని చెప్పారు. కానీ కఠోరమైన అభ్యాసాల పట్ల ఆకర్షణ కలిగిన అతనికి మాతృదేవి చూపించిన సరళమైన మార్గం రుచించలేదు. రోజుకు 3 సార్లు జపం చేయాలని ఆశిస్తున్నట్లు చెబుతూ, ఇంకా మరేదైనా అభ్యాసాలను నేర్పించమని ప్రాధేయపడ్డాడు. కానీ మాతృదేవి అతనికి రోజు 2 సార్లు మాత్రమే జపం చేయమని నిష్కర్షగా చెప్తూ, "నీ శరీరం, మనస్సు భరించగలిగేది ఇంతవరకే" అంటూ హెచ్చరించారు. తమ శిష్యుల మనస్సును, దాని అర్హతను కనుగొని మాతృదేవి ఎలా గలిగారో ఆశ్చర్యం. ఆ! తర్వాత జయరాంపేటలో ఉన్నాడని తెలిసి జయరాంపేటలో అమ్ముందని ఇతను కూడా అక్కడికెళ్ళిపోయాడు. జయరాంపేట ఎళ్ళాడు. అది ఎళ్ళిపోయింది అక్కడ. అసలక్కడ ఎళ్ళగానే అక్కడ పరిసరాలు చూసేసరికనే అసలు చెవులో ఇది శబ్దం పోయిందంట. అంతగా ఉందని దాని ధ్వని కూడా పోయింది కంప్లీట్‌గా. అప్పుడు మాతృదేవి దగ్గరికెళ్ళాడు. ఎలుగుని దర్శించడం. అప్పుడు చెప్పాడంట. తనకి ఈ ప్రాణాయామంలోను, తన యోగాభ్యాసంలోను చాలా ఆసక్తి ఉందని చెప్పాడు. ఆ విషయం అంతా మాతృదేవి ఏం చేసిందంటే, "ఇలాంటి కఠినమైన అభ్యాసాలను చేపట్టడానికి నువ్వు సరైనటువంటి నీ శరీరం, నీ మనసు సరిగ్గా లేదయ్యా. అందుకని అవని అనుకుంటున్నావా? అట్లా ఏమి లేవు" అడిగాట. అప్పుడైతే "మరి నన్నేం చేయమంటావు? దానికి ఇంకో మార్గం ఏంటి?" అని అడిగాడు. మార్గాన్ని కూడా ప్రసాదించండి అని అడిగినప్పుడు మాతృదేవి అందంట, "నువ్వు చేయవలసింది ఏదో నీకు చెప్తాను విను" అని చెప్పి అతనికి మంత్రదీక్ష ఇచ్చింది. మంత్రదీక్ష ఇచ్చి రోజుకు 2 సార్లు మాత్రమే చేయమని చెప్పింది. కానీ కఠోరమైన అభ్యాసాలు లేవు వస్తుందని చెప్పి ఈయన అనుకున్నాడంటాడు. లేదు లేదు ఆమె 2 సార్లు చెప్పింది గానీ, నేను కఠోరంగా చేయాలి. దీన్ని 2 సార్లు చెప్తే ఎట్లా 3 సార్లు చేత్తా అనుకున్నాడు. అప్పుడు 3 సార్లు చేద్దాం అనుకున్నప్పుడు, ఇంకా మరి ఏదైనా ఇంకేమన్నా అభ్యాసాలు ఏమన్నా ఉంటే కూడా అయి కూడా చెప్పండి అని అడిగాడట. ఇంకేమన్నా చేస్తే చెప్తాను. ఇంకా ఏమన్నా చేయండి. అప్పుడు మాతృదేవి అంది, లేదు నేను చెప్పిన మంత్రాన్ని రోజుకు 2 సార్లు మాత్రమే చెయ్యి అని గట్టిగా చెప్పింది. ఎందుకంటే నీ శరీరము, నీ మనసు
భరించగలిగి నింతే, ఇంతకంటే ఎక్కువ నువ్వు చేయడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పింది. అప్పుడు అంటే ఏంటంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి, తన శిష్యులకి తన మనస్సును తెలిపి మంత్రం ఇచ్చేదనమాట. వాళ్ళ మనసు తెలిసి, వాళ్ళకి శక్తి తెలిసి, ఆ శరీరంలో ఉండే శక్తిని తెలిసి, వాళ్ళ అర్హత ఎలాంటి అర్హత అయితే ఎలాంటి మంత్రం ఇవ్వాలి అనేది కూడా తను తెలుసుకుని, వాళ్ళ అర్హతను బట్టి మంత్రం ఇచ్చేవాళ్ళంట. అది నిజంగా చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఎవరి మనసు ఎలా ఉంటుందో అమ్మ గ్రహించిన తర్వాతే మంత్ర దీక్ష ఇస్తారన్నమాట. ఇది సామాన్యంగా అందరూ చేసే పని కాదు ఇది. అద్భుతమైన శక్తి ఉన్నవాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. ఇక మనం చూడబోయే సంఘటన అవరోధాలను తొలగించటంలో మాతృదేవి అనుపమాన శక్తికి చక్కని ఉదాహరణ. ఇది కూడా కాళీకృష్ణుని జీవితంలో జరిగింది. కాలాంతరంలో శ్రీ విరజానంద స్వామి పేరిట సన్యాసం స్వీకరించి స్వామీజీ ఆదేశానుసారం సేవా కార్యక్రమాల్లో మయ్యాడు. స్వామీజీ 1902లో నిర్యాణం పొందారు. ఆ ఎడబాటును స్వామి విరజానంద భరించలేకపోయారు. అందువల్ల ఆయన 1.5 సంవత్సరాలు ఏకాంతంగా మాయావతికి సమీపంలో ఒక పర్ణశాలలో తపోజీవితం గడిపారు. పరిపూర్ణ మౌనవ్రతం పాటిస్తూ రోజుకు 15 గంటలు జపధ్యానాలలో నిమగ్నమయ్యారు. ఈ కఠోర తపస్సు ఆయన నాడీ మండలాన్ని దెబ్బతీసింది. దేహారోగ్యాన్ని పాడు చేసింది. రోజులు గడిచే కొద్దీ ఆయన మనస్సు ఏ పని చేయడానికి ఇష్టపడనట్లు ఆయనకనిపించింది. మనస్సు శూన్యం అయిపోతున్నట్లు తోచింది. వెంటనే తీవ్రమైన సాధనను మానుకొని శాస్త్రాధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు కూడా ఆయన పరిస్థితి మెరుగుపడలేదు. అంతేకాకుండా దేహారోగ్యం కూడా బాగా దెబ్బతింది. అందువల్ల ఆయన బేలూరు మఠానికి తిరిగి వచ్చాడు. ఆయన పరిస్థితిని చూసి ఆశ్చర్యచకితులైన మఠం వారు ఆయనను ప్రఖ్యాత వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. ఎన్ని చికిత్సలు చేసినా ఆరోగ్యం కుదుటపడలేదు. అది. తర్వాత ఏం చేశారనుకుని కొన్ని చాలా అసమానమైన అంటే సామాన్యం కానటువంటి వాటిని కొన్ని అమ్మ చూశారు. కాళీకృష్ణ జీవితంలో కాళీమాత దగ్గర కృష్ణ విగ్రహం కూడా ఉంటుంది అనమాట. అక్కడ చూశారు. అయితే ఎట్లా అంటే కొన్ని కాలాంతరం ఒకసారి విరజానంద స్వామిని సన్యాసి వచ్చారట. ఆయన సన్యాసం స్వీకరించి ఈ స్వామీజీ ఆదేశాల ప్రకారం అన్ని చేస్తుండేవారు. అన్ని సేవా కార్యక్రమంలో పాల్గొనేవారు, చేసేవారు. కానీ బాగా స్వామిని నమ్మినారు. అంటే మన రామకృష్ణ పరమహంస గారిని బాగా నమ్మి ఆయన చెప్పినట్టే చేసేవారు. కానీ ఎప్పుడైతే 1902 ఆయన శరీరం విడిచిపెట్టేశారో గురువుగారు, ఆయన ఎడపాటును చూసి చాలా భరించలేకపోయాడు. అందువల్ల ఆయనకి 1.5 సంవత్సరాలు ఏకాంతంగా ఉండాలి, నేను గురువుగారిని చూడకుండా ఉండలేనని చెప్పేసి ఒక మాయావతి అనే ప్లేస్కి వచ్చేసి అక్కడ ఒక చిన్న పర్ణశాల వేసుకుని అక్కడ తపో జీవితం గడుపుతూ పరిపూర్ణంగా కంప్లీట్ మౌనవ్రతం పాటిస్తూ రోజుకు 15 గంటలు జపధ్యానాల్లోనే ఉండేవాడట. అది బాగుంది. కానీ అలా చేయడం వల్ల కొన్ని సంవత్సరాలు చేయడం వల్ల ఆ కఠోర తపస్సుకి ఆయన నాడీ మండలం దెబ్బతింది. అందుకని మా శరీరం కూడా చూసుకోవాలి మనం. కానీ అదే ఇది ఉండకూడదు. ఎందుకని పత్రిక గారు ఎప్పుడు చెప్తారు అనమాట, నీ శరీరాన్ని గురించి చూసుకోవాలి, సగం 50% ఉండాలండి వారు. ఆయన ఇప్పుడు అంటే ప్రాపంచికంగా 50%, ఆధ్యాత్మిక 50% ఉండాలి. కంప్లీట్గా మనం అందరూ కూడా తపస్సులన్నీ చేయకూడదు, ఎక్కర్లేదు. ఆరోగ్యం బాగుండాలంటే కొంచెం దేహస్థితిలో కూడా ఉండాలి అని చెప్పేవారు అన్నమాట. అలాగే ఈయన కఠోర తపస్సు చేస్తూ ఉండేసరికి నాడీ మండలం దెబ్బతింది. అంటే దేహ దేహ ఆరోగ్యం కూడా బాగా, శరీర ఆరోగ్యం కూడా బాగా పాడైపోయింది. కొన్ని రోజులు గడిచే కొద్దీ ఆయన మనసు ఏ పని చేయడానికి ఇష్టపడలేదట. మనసు శూన్యం అయిపోతున్నట్టు తోచేది. కానీ వెంటనే మళ్ళీ శివనామం చేసరికల్లా శాస్త్రాధ్యయనం చేయడం మొదలెట్టాడు. అంటే శాస్త్రాలు చదవటం మొదలుపెట్టాడు. అయినా కూడా ఆయనకు పరిస్థితి ఏం బాగా, కాకపోతే దేహారోగ్యం బాగా దెబ్బతింది. అందువల్ల ఆయన ఏం చేశాడు, అప్పటికి లాభం లేదని చెప్పి బేలూరు వచ్చాడు. బేలూరు మఠానికి వచ్చాడు, అమ్మ ఉంది కదా అక్కడ. కానీ ఆయన పరిస్థితి చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఇంటి త్వరకి ఇట్లా ఉండేవాడు, ఆరోగ్యంగా ఉండేవాడు, ఇప్పుడు ఏంటి ఇట్లా అయిపోయాడు అని చెప్పేసి అనుకున్నారట. నీకు లాభం లేదని చెప్పి మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. ఎవ్వరు ఎంత ఏ చికిత్స చేసినా ఆయనకి ఆరోగ్యం కుదరపడలేదట. ఇలా సుమారు 6 నెలలు గడిచాయి. ఒకరోజు ఆయనకు మాతృదేవి వద్దకు వెళ్ళాలనిపించింది. వెంటనే బయలుదేరి జైరాంబాటి చేరుకున్నారు. 5 సంవత్సరాల తర్వాత ఆయన మాతృదేవిని దర్శించుకుంటున్నారు. బాగా బక్కచిక్కిపోయిన స్వామిని చూసి మాతృదేవి హడలిపోయారు. ఎలా బక్కచిక్కిపోయాడు అనుకుని ఆ మాతృహృదయం తల్లడిల్లింది. విరజానందుల ప్రస్తుత పరిస్థితికి కారణం శరీరంలోని వ్యాధి కాదని చూడగానే మాతృదేవి గ్రహించారు. వెంటనే ఆయనతో, నాయనా, నువ్వు నీ మనస్సుని ఎక్కడ ఏకాగ్రం చేస్తున్నావు? శిరస్సులోనా? హృదయంలోనా? అని అడిగారు. అందుకు విరజానంద, శిరస్సులోనేనమ్మా. ఎందుకంటే అక్కడ మనసుకు ఏకాగ్రతం చేసి ధ్యానించటం నాకు పసందుగా ఉంది. పరమానందాన్ని ఇస్తుంది అన్నారు.
హడలిపోయారు మాతృదేవి. నాయనా నువ్వు ఎంత పని చేశావు? ఇది చిట్ట చివరన చేయవలసింది కదా! హఠాత్తుగా మన మనసును అంత ఉన్నతి స్థితికి తీసుకుపోవడం సాధ్యమా? మొదట శిరస్సులో మనసును ఏకాగ్రం చేసి, తరువాత హృదయానికి తీసుకురావాలి. అక్కడే ఇష్టదైవాన్ని ధ్యానించాలని చెప్పారు. అది ఒక సులువైన మార్గం చెప్పారన్నమాట. చాలా వాళ్ళు అయిపోయిన తర్వాత ఇట్లా గడిచిన తర్వాత మనకి అంటే బెలూరు వచ్చి ఒక 6 నెలలు అయిపోయిన తర్వాత ఒక రోజు అయ్యో మాతృదేవిని చూద్దాం అనిపించిందంట ఈయనకి. అందరూ చెప్పుకుంటుంటారు కదా అక్కడ, అందుకని నేను మాతృదేవికి వెళ్తానని చెప్పేసి చెప్పుకుందాం అంటే అప్పుడు ఒక అంటే ఆయన బయటకు వచ్చిన 5 సంవత్సరాల తర్వాత మాతృదేవిని దర్శించుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు దర్శించుకునేసరికి చూస్తే అమ్మని, అంటే జయరాంపేటలో ఉంది కదా, జయరాంపేటకి వెళ్ళి చూసుకున్నాడు. అది ఎట్లా ఉన్నాడంటే ఆ అమ్మ చూస్తే బక్క చిక్కిపోయి వచ్చాడు, బాగా బక్క చిక్కిపోయి ఎండిపోయి వచ్చాడు. మాతృదేవతను చూసి ఇతనేనా అని ఆశ్చర్యపోయిందంట. అయితే ఎంత బక్క చిక్కిపోయాడో అనుకుని ఆ మాతృదేవి తలడిల్లిపోయి విరజానందం చూసి పరిస్థితి చూసి ఏంటి ఈ వ్యాధికి కారణం ఏంటబ్బా అని చూసిందట. చూస్తే ఆయనతో అందట, ఇక అప్పుడు నువ్వు ఏంటి మరి ధ్యానం చేస్తున్నావు, మరి ఎలా చేస్తున్నావు ఏంటి అని అడిగింది. అడిగితే నీ మనసును ఎక్కడ ఏకాగ్రతం చేస్తున్నావు అయ్యా అని అడిగింది. అడిగితే శిరస్సులోనా హృదయంలోనా అని అడిగింది. ఇంకా అప్పుడు ఆయన అన్నా అంటే అమ్మ శిరస్సులోనమ్మా అన్నాడు. ఎందుకు అలా శిరస్సులో అంటే, ఎందుకంటే అక్కడ మనసును ఏ భాగం చేసినా కూడా మరి ఏకాగ్రం చేస్తే కదా ధ్యానించేది, అందుకని నాకు అక్కడికి వెళ్తేనే నాకు ఆనందం కలుగుతుంది, అందుకని నేను ఆ మన శిరస్సులోనే నేను ఏకాగ్రత చేసుకున్నానని చెప్పింది. అప్పుడు అడిలిపోయింది మాతృదేవి చెప్పింది, నాయన నువ్వు ఎంత పని చేసావు, అది చిట్ట చివరి చేయవలసిన విషయం. నువ్వు హఠాత్తుగా మనసుని అంత ఉన్నత స్థితికి తీసుకోకూడదు సాధ్యం. అది మొట్టమొదటి వెంటనే మనం మనసుని భ్రమరం దగ్గర తీసుకెళ్ళకూడదు. మనకు కూడా గురువులు చెప్తారనమాట, మొదట నీ అక్కడికి దృష్టి అక్కడ పెట్టి అక్కడ చూడకుండా మళ్ళీ హృదయంలో చూడాలి. హృదయంలో చూసి హృదయంలో మనం ధ్యానం చేసుకుంటూ గురువులను తలుసుకుంటూ మనం అప్పుడు మెల్లగా 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 హృదయంలో నుంచి పైకి వెళ్ళాలి. ఆ పైకి వెళ్ళే స్థితి లాస్ట్ స్థితి అనమాట. ఆ లాస్ట్ స్థితిని ముందే మొదలుపెట్టావు, అందుకని నీ మనస్సులో ముందే ఏకాగ్రత అక్కడ చేసావు కనుక అది తిరిగి నువ్వు ఇక్కడ తీసుకురావాలి. అది అట్లా కుదరదు అని చెప్పేసి నువ్వు ఇష్టదైవాన్ని ధ్యానించాలంటే నువ్వు హృదయంలో ధ్యానించు, శిరస్సులో కాదని చెప్పారు. ఏం ఆశ్చర్యం! ఎన్నెన్నో చికిత్సలు, మందులు, ఆహార నియమాలు సాధించలేని దానిని మాతృదేవి సలహా చక్కబర్చింది. మాతృదేవి చెప్పినట్లు ధ్యాన పద్ధతిని మార్చిన వెంటనే విరజానంద మనశ్శరీరాలలో ఆశ్చర్యకరమైన మార్పు ఏర్పడింది. అతి స్వల్ప కాలంలోనే ఆయన కోలుకున్నారు. ఇందుకోసమే పరిపూర్ణులైన గురువు అవసరం ఉంది. మాతృదేవి మాత్రం నాకు దారి చూపకపోయి ఉంటే నా జీవితమే నాశనమైపోయి ఉండేది అంటూ స్వామి విరజానంద కాలాంతరంలో అన్నారు. శరీరం గురించి సమస్తం ఎరిగిన ఆరితేరిన వైద్యుడు మాత్రమే వ్యాధి ఎలాంటిదైనా తగిన చికిత్స చేయగలుగుతాడు. అట్లే మనసు పనితెరుగు, అమరిక అన్నిటిని ఎరిగిన గురువు మాత్రమే శిష్యుని జీవితంలో వచ్చే ఇలాంటి అవరోధాలను ఇట్టే తొలగించగలుగుతాడు. ఎందుకంటే నిజంగా ఆశ్చర్యమైన విషయం. ఎందుకంటే ఎంతమందో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి 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 కూడా ఎవరూ చికిత్స చేయలేకపోయారంటే, మరి మందులు చేసుకోలేదు, కొన్ని ఆహార నియమాలు ఏమీ చేయలేదు, ఏమీ సాధించలేనటువంటి ఈ మాతృదేవి సాధించేసింది వ్యక్తులు. ఎట్లా మాతృదేవి చెప్పినట్టు అంటే ఈ ధ్యాన పద్ధతిలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఈ ధ్యాన పద్ధతిలో సరైనటువంటి ధ్యాన పద్ధతి పట్టుకోవాలంటే సరైన గురువుని పట్టుకోవాలి. సరైన గురువు మాత్రమే మన జీవితాన్ని మార్చేయగలడు అనే సంగతి ఈ విరజానంద తన తర్వాత చెప్పుకున్నారు. ఈ విరజానంద తన మనస్సులోని శరీరంలోని ఆశ్చర్యకరమైన మార్పు జరిగింది. అది మనసులో జరిగింది, తన శరీరంలో కూడా జరిగింది అనమాట. ఎట్లా, అది కూడా అతి స్వల్ప కాలంలోనే, చాలా తక్కువ సమయంలోనే తన మనసులోని కానీ ఆ శరీరంలో కొన్ని మార్పులు జరిగినాయి అన్నమాట. ఆయన తెలుసుకోగలిగారు. ఆయన తెలుసుకుంటేనే కోలుకున్నాడు. మందుల వల్ల జరగలేంది, ఆహార నియమాల వల్ల జరగలేంది, ఈ ధ్యానం వల్ల అమ్మ చెప్పిన పద్ధతి ప్రకారంగా ఆయనకు తెలిసిపోయింది అన్నమాట. ఇందుకోసమేనండి అందుకే ఎవరు జనం ఏమంటారంటే, ఇందుకోసం పరిపూర్ణమైన గురువు దొరకాలి. ఆ పరిపూర్ణమైన గురువు అమ్మే. ఇక్కడ మా అమ్మే నాకు దారి చెప్పింది అని చెప్పి, లేకపోతే నా జీవితం సర్వనాశనం అయిపోయేది అని స్వామి విజయానంద చాలాసార్లు చెప్పారంట. అందుకనే ఎవరైనా సరే ఈ ధ్యానం చేయాలంటే ఎవరికి వాళ్ళు ధ్యానం చేస్తే కుదరదు. అలా ఎవరికి వాళ్ళే ధ్యానం, తను ఎవరో చూసి పుస్తకం చూసి ధ్యానం చేసుకున్నామంటే ఎన్నో అవరోధాలు వస్తాయి. ఇట్లాగే ఈ విరజానంద గారికి వచ్చినట్టుగా వస్తాయి అన్నమాట. అందుకని సరైన గురువు, సరైన మార్గం చూసే గురువు కోసం మనం ధ్యానం చేయాలి, కోరుకోవాలి. అంటే మనం మంచి పనులు చేసి మంచి ఆలోచన చేస్తే అలాంటి గురువు వస్తాడు. అలాంటి గురువు దొరికినప్పుడే జీవితంలో మంచి మార్పు వస్తుందని గమనించుకోవాలి మనం అందరం కూడా.
పాపాలను స్వీకరించడం, ఇచ్చిపుచ్చుకోవడాలు ప్రకృతి అంతటా కనబడే నియమం. శిష్యుని ఆధ్యాత్మిక జీవితాన్ని వికసింపజేయడానికి గురువు తన శక్తిని ధారపోస్తాడు. అదే సమయంలో అతని పాపాలను కూడా గురువు స్వీకరించవలసి వస్తుంది. ఒక వ్యక్తికి నిజంగానే మంచిని చేసేటప్పుడు గురువు శక్తి తగ్గడంతో పాటు అతడి పాపాల ఫలాన్ని కూడా అనుభవించాల్సి వస్తుంది. తపోశక్తి కలిగిన గురువు మాత్రమే దీనిని చేయగలడు. ఈ కారణంగానే సాధారణమైన గురువు కొద్దిమందికే నిజంగా మంచిని చేయగలుగుతాడు. మాతృదేవి వందలాది మందిని తమ అహేతుక కృపతో కటాక్షించారు. అది ఎంత కఠినమైందో తెలుసుకోవడానికి మాతృదేవి ఒక శిష్యునికి మంత్రదీక్షనిచ్చినప్పుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే చాలు. గురువు శక్తి అతడు ప్రసాదించే మంత్రం మూలంగా శిష్యునిలోకి ప్రవేశిస్తుంది. అదే సమయంలో శిష్యుని పాపాలను గురువు తీసుకుంటాడు. అందుకు ఫలితంగా అతడు రుగ్మతలతో బాధపడతాడు. గురువుగా వ్యవహరించడం ఎంతో కష్టం. పాపాల భారాన్ని అతను తీసుకోవాల్సి వస్తుంది. అదెలా ఉత్తమ శిష్యుని వల్ల అతడు లబ్ధి పొందుతాడు. ఇదేలా ఉత్తమ శిష్యుని వల్ల అతడు లబ్ధి పొందుతాడు. కొందరు వేగంతో ముందుకు దూసుకు వెళ్తారు. మరికొందరి వేగం మందగతిగా ఉంటుంది. ఇది వారి పూర్వజన్మ కర్మ ఫలానుసారంగా ఏర్పడిన మరో పరి మనోపరిపాకానికి సంబంధించింది. అందువల్ల రాఖాల్ మంత్రదీక్ష ఇవ్వడానికే వెనకాడేవాడు. అతడు నాతో అమ్మ మంత్రదీక్ష ఇచ్చిన మరుక్షణమే నా ఆరోగ్యం చెడిపోతుంది. మంత్రదీక్ష అనగానే నా శరీరం దహించటం మొదలవుతుంది అని అన్నాడు. అది పాపాలను స్వీకరించడం. కొంతమంది ఏంటంటే గురువుల దగ్గరికి వెళ్తే ఆ గురువులు మన పాపాలను స్వీకరిస్తారట, మనం చేసిన పాపాలను కూడా. అది కూడా కొన్నిసార్లు జరుగుతుంది. వాళ్ళు బాధపడతారట, మనం బాగానే ఉంటాం. అట్లా అంటే ప్రతి ఒక్కరికి కాదు, ఎవరికి అర్హత ఉందో అలాంటి వాళ్ళకి అనమాట. అట్లా ఇచ్చిపుచ్చుకోవడం అంటారు దాన్ని. మనం ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఏదో కాఫీ పొడిచుకోవడం, పంచదార ఇచ్చుకోవడం కాదు. వాళ్ళ మన బాధలను స్వీకరించడం అనమాట ఇది. అంటే ఇది యాక్చువల్గా ప్రకృతిలో ఉండే నియమం ఇదే. యాక్చువల్గా గురు శిష్యుల పరంపర అంటే ఇట్లాగే ఉంటుంది అనమాట. ఆ శిష్యుని ఆధ్యాత్మిక జీవితానికి ఆయన వెలుగునిప్పడానికి గురువు ఉంటాడు అనమాట. ఎప్పుడైతే ఒక గురువు, సరైన శిష్యుడు దొరికితే అది తెలుస్తుంది మనకి. ఆ శక్తిని దారబోస్తాడు, గురువు శక్తిని దారబోస్తాడు. అదే సమయంలో అతని పాపాలను కూడా తీసుకుంటాడు. ఒకసారి ఇండియాలో ఉన్నప్పుడే నేను ఎక్కడ విజయనగరం దగ్గర ఏదో ఏదో ఊరు పేరు మర్చిపోయాను. ఆయన గురువు గారు ఎవరన్నా వెళ్తే నాకు చెయ్యి నొప్పి ఉందండి, నాకు కాలు నొప్పి ఉందని వెళ్తే ఆయన వెంటనే ఆ నొప్పి తీసేసుకునేవారు. ఆయన తీసేసుకుని ఆయన బాధపడేవాడు. వీళ్ళు బాగుండిపోయేవారు, వీళ్ళు బాగుని వచ్చేసేవాడు. ఆయన ఒక నెల 2 నెలలు ఆయన బాధపడి, ఆయన ఆ కాలు నొప్పుతో బాధపడి తర్వాత తగ్గిపోయేది అనుకో. అలా చేసేవారు. చాలా బాధపడేవారు ఆయన మాట తర్వాత. ఆ విధంగా గురువులు అలా చేస్తారు. అది సరైన గురువు అయితే అలా చేస్తారట. అలాగే ఒక వ్యక్తి నిజంగానే మంచిని చేసేటప్పుడు గురువు శక్తి తగ్గడంతో పాటు అతని పాపాలన్నీ కూడా అనుభవించాల్సి వస్తుందట. ఇది తపోశక్తి కలిగినటువంటి గురువు మాత్రమే అట్లా చేస్తాడు. అని మంచి తపశక్తి కలిగినటువంటి గురువు దాన్ని శిష్యుల యొక్క పాపాలను తొలగించేస్తాడు, వాళ్ళ బాధలను తగ్గించేస్తాడు, రోగాలను ఏం చేస్తాడు. ఈ కారణంగానే సాధారణమైన గురువు కొద్దిమందికే నిజంగా మంచి చేయగలుగుతారు, కానీ సాధారణమైన గురువుకిను ఈ తపోశక్తి ఉన్న గురువుకి చాలా తేడా ఉంటుంది. ఈ కారణం సాధారణ గురువు కొద్దిమందికి చేస్తాడు, కానీ మాతృదేవి వందలాది మందికి చేసిందట. అహేతు కృప అంటే తనకి ఎంతో ఇష్టంతో చేసేదాన్ని. అది ఎంత కఠినమైందో తెలుసుకోవడానికి మాతృదేవి ఒకసారి ఒక శిష్యునికి మంత్రదీక్ష ఇచ్చినప్పుడు చెప్పిన మాటలను బట్టి తెలుసుకోవచ్చు మనం. ఎలా అంటే గురుశక్తి అంతటి ప్రసాదించే మంత్రం మూలంగా శిష్యుల్ని ప్రవేశిస్తున్నట్టు. అదే సమయంలో శిష్యుని పాపాలను గురువు తీసుకుంటాడు. అందు ఫలితంగా అక్కడ రుగ్మతంతో బాగుపడుతూ గురువుగా వ్యవహరించాల్సినప్పుడు ఎంతో కష్టం. యాక్చువల్గా మరి ఒక శిష్యుడికి వచ్చినటువంటి బాధలన్నీ, శరీర బాధలు, మానసిక బాధలన్నీ కూడా గురువు తీసుకుంటా అంటే ఆ గురువు కూడా మళ్ళీ ఎన్ని అనుభవిస్తాడు. ఒక గురువు అలా అనుభవిస్తున్న శిష్యులకి దీక్ష ఇస్తూ ఆ శిష్యుడి యొక్క బాధలన్నీ తాను పడతాడు. అలా కొన్ని రోజులు టైం పడుతుంది వాళ్ళకి. ఆ పాపాల భారాన్ని అతను తీసుకోవడం వస్తుంది. మరి ఇది ఎలా అంటే ఒక ఉత్తమ శిష్యుని వల్ల అలా జరుగుతాయంట. అందరూ ప్రతి ఒక్కడు వెళ్ళినాడు, ప్రతి ఒక్కడికి కాదు అని ఒక ఉత్తమ శిష్యుడు అంటే ఆడికి అర్హత ఉంది అంటే, అతనికి అర్హత ఉంది అంటే అతను తప్పకుండా గురువు బాధపడతాడు. గురువు తీసుకుని వాళ్ళ పాపాలు తీసుకుని కొందరు వేగంతో ముందుకు దూసుకుపోతారు. అందుకని కొంతమంది శిష్యుల గురువు దగ్గర వెళ్ళగానే బాగా ముందుకు వెళ్ళిపోతారు, మంచి పేరు ప్రకారం తెచ్చుకుంటారు, వాళ్ళు మళ్ళీ గురువు అయిపోతారు. కొంతమంది కొంచెం మందగొండిలాగానే ఉండిపోతారు.
ఎందుకంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతాలు, ఆ పూర్వజన్మ చేసుకున్న కర్మఫలాల వల్ల అలా జరుగుతుందట. మరి అందరూ ఒకే కర్మ చేయరు కదా. మనం అందరం ఈ పూర్వజన్మలో ఎన్నో ఎన్నో కర్మలు చేశాం కనుక మనకి జ్ఞానం రావడం కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్కరికి 10 సంవత్సరాలకి జ్ఞానవంతులు అవుతారు. ఒక్కొక్కరు 25 ఏళ్ళతో, ఒకరోజు 40 మందికి 40 ఏళ్ళకి వస్తాయి, కొంతమందికి 80 ఏళ్ళ దాకా రాదు. అలాగే అది వచ్చినప్పుడే మనోవికాసానికి సంబంధించిన విషయాలు. అందువనే ఈ రాకాలనే అతనికి ఈ మంత తీర్చి ఇవ్వడానికి వెనకాడేవారట అమ్మ. అతను నాతో, అమ్మ మంత తీర్చి ఇచ్చిన మనుషులైన ఆరోగ్యం చెడిపోతుంది. అతను కూడా ఒక శిష్యుడు, అతను కూడా గురువు అయిపోయాడు. కానీ అతను కూడా మంత్రదీక్ష ఇవ్వాలనుకున్నాడు. మంత్రదీక్ష ఇస్తే తన ఆరోగ్యం పాడైపోతుంది. ఎందుకంటే మరి శిష్యుడు యొక్క స్థితి కూడా తను తీసుకుంటాడు కదా, తన ఆరోగ్యం పాడైపోతుందంటే. అంటే మంత్రదీక్ష అనగానే నా శరీరం దహించడం మొదలవుతుందమ్మా అని కూడా ఆయన అన్నాడట. అది నిజమైన గురువుకి అలాగే ఉంటుంది. బహుశా పైన చెప్పిన కారణం వల్లే స్వామి బ్రహ్మానంద అంత సులభంగా ఎవరికి మంత్రదీక్షను ఇచ్చేవారు కారు. పలువురిని మాతృదేవి వద్దకు పంపించేసేవారు. కానీ మాతృదేవి చెందినంత వరకు ఆమె అహేతుక మాతృ ప్రేమ, కరుణ, దీక్ష ఇవ్వడం వల్ల శరీరాన్ని కలిగే బాధలను మరిపింపజేసేవి. అందరికీ ఆమె మంత్రదీక్ష ప్రసాదించారు. మాతృదేవి ఈ మహోన్నత సుగుణాన్ని చూసిన స్వామి ప్రేమానంద, మేం మింగలేని విషయాలన్నింటినీ మాతృదేవి వద్దకు పంపిస్తున్నాం. ఇక వారేమో అందరికీ ఆశ్రమం ఇచ్చి అందరి పాపాలను తీసుకొని వాటిని భరిస్తున్నారనేవారు. మాతృదేవిని పవిత్రతా స్వరూపిణిగా వర్ణిస్తారు స్వామి అభేదానంద. వారి ఆలోచన, మాటలు, చేతలు అన్నిటిలోనూ పవిత్రత ఉట్టిపడుతుంది. అందువల్ల ఆ పవిత్రమైన పాపంతో కూడిన దేనితోనైనా సంసర్గం చేసినప్పుడు ఆమె దేహం ఆవేదనతో కంపించేది. అపవిత్రమైన మనసు, పాప చింతనలు కలిగిన కొందరు మాతృదేవి పాదాలను తాకినప్పుడు ఇది ప్రత్యక్షంగా కనిపించింది. అలాంటి వారు మాతృదేవి పాదాలను తాకినప్పుడు ఆమె ఎంత ఆవేదనను అనుభవించారో శిష్యులకు అనుభవైక్య వైద్యమే. ఈమె చెప్పిన ఏం చెప్పిందంటే కానీ ఈ కారణం వల్ల స్వామి బ్రహ్మానంద ఆయన ఎవరికి మంత్రదీక్ష ఇచ్చేవాళ్ళు కాదట. ఎందుకంటే మంత్రదీక్ష ఇచ్చామంటే ఆ శిష్యుల యొక్క రోగాలను మనం భరించాలి. అది కష్టంగా అనిపించింది. ఆయన అసలు నేను మంత్రదీక్ష ఇవ్వను అనేవారట. ఇంకా చాలా మంది ఇంకా ఇవ్వండి అని అడిగితే, లేదు నేను కాదు కానీ మాతృదేవి ఇస్తారు అని ఆయన దగ్గర పంపించి, పలానా చాటు ఉన్నారు, మాతృదేవి దగ్గరికి వెళ్ళండి, శారదామాయ దగ్గరికి వెళ్ళండి అని పంపించేశారట. కానీ మాతృదేవికి మాత్రం అలా ఏం జరిగేది కాదు. మాతృదేవి చెందిన వరకు మాత్రం ఆమె చాలా ప్రేమతోటి, కరుణతోటి అనేక రకాల వాళ్ళని కూడా దీక్ష ఇచ్చేసేది. ఆయన దానివల్ల ఆమె శరీరానికి ఏం వచ్చే కాట, ఆ వచ్చిన వాళ్ళలో ఆ బాధలను కూడా మరిపించేసేది. నీకు ఆ బాధ లేదు అని, అయ్యో నిన్నటిదాకా ఇలా ఉన్నాను వాళ్ళు ఉన్నానేంటి అన్నట్టు అనుకునేవాళ్ళు. ఆ బాధను గురించి అసలు మర్చిపోయేవాళ్ళు. అందరికీ ఆమె మంత్రదీక్ష ప్రసాదించేవాడు. ఎవ్వరు వచ్చినా నేను మీద ఇవ్వననేది కాదు, అందరికీ మంత్రదీక్ష ఇచ్చేది. మరి ఆమెకున్నటువంటి ఆ మహోన్నత శివనాన్ని బట్టి, ఆ ప్రేమ, ఆ కరుణ ఆమెకు ఉండబట్టి అలా అడిగింది అని చెప్పేసి ప్రేమానంద స్వామి ప్రేమానంద అనేవారట. మేము మింగలేని విషయాన్ని నువ్వు భరిస్తున్నావు, నువ్వు తింటున్నావు, నువ్వు పంపిస్తున్నావు అనేవాడు. మేము మింగలేము అలాంటి విషయాలన్నింటినీ నీ దగ్గర పంపిస్తున్నావమ్మా అన్నాడు. అంటే నువ్వు అందరి విషయాలను నువ్వు మింగగలవు, నువ్వు జీర్ణించుకోగలవు, కానీ మా వాళ్ళ కార్యమో అని చెప్పాను. ఇక వారేమో అందరికీ ఆశ్రయం ఇచ్చేసి, అమ్మ అందరి పాపాలను తీసుకుని వాడిని భరిస్తున్నారు అమ్మ మీరు అని అనేవాట. ఎవ్వరిని పంపించినా ఆమె నేను వీళ్ళకి ఇవ్వను అనేది కాదు. కానీ మరి ఆమె దగ్గర దీక్ష తీసుకుని ఎంతో గొప్ప పేరు ఉన్నటువంటి ఈ బ్రహ్మానంద కానీ మిగిలిన వాళ్ళు ఎవరో కూడా అలాంటి పనులు చేయలేకపోయేవారు. ఎందుకంటే ఎలాంటి కఠినాత్ముడైనా సరే అమ్మ మార్చేయగలదు. ఎందుకంటే అమ్మకు అంత అపారమైన ప్రేమ ఉంది, అపారమైన కరుణ ఉంది. ఆ రెండు ఉంటే ఎవరినైనా జయించగలం. అందుకే మనం కూడా ఎప్పుడు కూడా చాలా కరుణా దయతో ఉండాలి. ఎవరిని పోట్లాడకూడదు, ఎవరిని శపించకూడదు, ఎవరిని దుష్టాలోచనలతో మనం చూడకూడదు. ఎవరిని కూడా ప్రతి ఒక్కరిని ఒక భగవంతుడిలాగా మనం కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ, వాళ్ళలో ఉన్న ఆత్మ ఒకటేనని తెలుసుకోవాలి మనం. ఎందుకంటే మాతృదేవిని పవిత్ర స్వరూపంగా వర్ణిస్తారు అందుకే అందరూ కూడా. ఎందుకంటే ఆమెకు చాలా అపారమైన ప్రేమ ఉంది. ఎవరిని చూసినా, బిచ్చగాడిని చూసినా ఆమె ఒకటిగానే చూస్తుంది, జనవంతుని చూసినా ఒకటిగానే చూస్తుంది ఆవిడ. ఆమెకేమీ భేదాలు ఉండవు అనమాట. అభేదానంద అనేవాడు, స్వామి అభేదానంద. కానీ వారిలోని ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలు అన్నిట్లోనూ పవిత్రత ఉట్టుపడేదంట. ఆమె మాట్లాడితేనే ఒక పవిత్రంగా ఉండేది. అందువల్ల అపవిత్రమైనటువంటి పాపాలతో ఎవరైనా అపవిత్రం ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళగానే అపవిత్రం అయిపోతారు. అందుకనే ఆమెకు అంత గొప్ప ఇది ఉందన్నమాట. ఆమె దేహం
ఆవేదనతో కంపించేది. అంటే ఎవరన్నా ఆవేదన పడితే ఆమె కంపించేది అనమాట. అందుకని ఆ అపవిత్రమైనటువంటి మనసు, పాపచింతలో కలిగినటువంటి కొందరు మాతృదేవి పాదాలను తాకేవాళ్ళంట. అలాంటి పాపచింతలు ఉండే వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే కర్మలు ఉండేవాళ్ళు, పాపచింతలు ఉండేవాళ్ళు, అపవిత్ర మనసు ఉండేవాళ్ళు, వాళ్ళకి అమ్మను తాకినప్పుడు ఆ విషయం ప్రత్యక్షంగా కనిపించేదంట వాళ్ళకి. అమ్మకేం కలగదు. అమ్మ పవిత్రమైన మనసుకి ఇలాంటి అపవిత్రాలు కలిసినా కూడా ఏమవదు. కానీ వీళ్ళకి మాత్రం ఆ అపవిత్రత పోయి పవిత్రత వచ్చేదనమాట. వాళ్ళు కళ్ళారా వాళ్ళు చూశారు. అలాంటి వారు మాతృదేవి పాదాలను తాకినప్పుడు ఆమె ఎంత ఆవేదన అనుభవించారో శిష్యులకు అనుభవించి ఆ ఒక్క నిమిషం ఆమెకు ఉండేది. ఆమె వీళ్ళు మాతృదేవి అపవిత్రత అంతా ఆమె తీసుకునేటప్పుడు ఒక నిమిషం 2 నిమిషాలు ఆమె కూడా ఉండేది. బాధపడేవాళ్ళు ఆమె కూడా. కానీ నిమిషంలో మళ్ళీ పోగొట్టుకునేది. ఎందుకంటే ఆమె అపారమైన ప్రేమ ఉంది కాబట్టి అదంతా పోగొట్టుకునే శక్తి అమ్మకుందనమాట. 1916వ సంవత్సరం బేలూరు మఠంలో జరిగిన దుర్గా పూజ ఉత్సవంలో మాతృదేవి పాల్గొన్నారు. అప్పుడు అసంఖ్యాక భక్తులు మాతృదేవి పాదాలను తాకి నమస్కరించారు. కొంతసేపు తర్వాత మాతృదేవి తన 2 పాదాలను గంగాజలంలో చాలా సేపు కడుక్కున్నారు. అది చూసిన యోగిన్మ, "అమ్మా ఏం చేస్తున్నారు? ఇలా కడుగుతూ ఉంటే జలుబు చేస్తుందన్నారు." అందుకు మాతృదేవి, "నువ్వు సరిగ్గానే చెప్పావు యోగిన్. అయినా నేను ఎందుకిలా చేస్తున్నానో నీకెలా వివరించను? కొందరు నా పాదాలను తాకి నమస్కరించేటప్పుడు బాగానే ఉంది. మరికొందరు తాకినప్పుడు నిప్పును పాదాల మీద ఉంచినట్టు మంటలెత్తుతాయి. తేలు కుట్టినట్టు మండుతుంది. గంగాజలంతో కడిగినప్పుడు మాత్రమే కాస్త ఉపశమనం కలుగుతుంది" అన్నారు. ఆ! దీనికి ఉదాహరణ చెప్తున్నారమ్మ. బేలూరు మఠంలో ఉన్నప్పుడు చాలా మంది ఈ దుర్గా పూజకొస్తారు ఆ టైంలో. దుర్గా పూజ ఇది విజయదశమి దశమి రోజున వస్తుంది కదా! విజయదశమి దసరా పండుగ రోజున. అప్పుడు 10 రోజులు చాలా మంది అసలు బేలూరు మఠంలో ఉంటారు. అక్కడ దుర్గా పూజ చూస్తానికి వస్తారు చాలా మంది. వచ్చినప్పుడు చాలా అనేక మంది వచ్చారు, భక్తులొచ్చారు. ఆ భక్తులందరూ వచ్చి అమ్మకు నమస్కరించారు. పాదాలకు నమస్కరించారు. పాదాలు తాకి నమస్కరించేవారట. అది కొంతసేపు తర్వాత మాతృదేవి ఆ 2 పాదాలను కొంత అయిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత 2 పాదాలను గంగాలో పెట్టి చాలా సేపు కడుక్కుంటారు. అది చూసి ఒకసారి యోగినిమ అడిగిందంట, "అమ్మా ఎంతసేపు ఉంటారు మీరు అట్లా కడుగుతూనే ఉంటారా మీరు? జలుబు చేస్తుంది. లేమ్మా ఇంకా" అని చెప్పేసి అడిగేవారట. అయితే అప్పుడు అమ్మ అంది, "నువ్వు చెప్పిన మాట నిజమే. కానీ నేను ఎందుకు ఇలా చేస్తున్నానో నీకు తెలుసా" అని చెప్పేది. కొంతమంది వచ్చి పాదాలను నమస్కరిస్తుంటే అప్పుడు కొంతమంది బాగానే ఉంటుందట. కానీ మరి కొంతమంది తాకినప్పుడు నిప్పు మీద పెట్టినట్టు అంటే కాళ్ళు అగ్ని తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. కాళ్ళు నిప్పులో పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందట. కొంతమంది తాగితే మంట పెట్టాయంట. అప్పుడు తేలు కుట్టినట్టు ఉండేదట. అలాంటప్పుడు నేను ఈ గంగాజలంతో కాస్త కడుక్కుంటే అమ్మా అన్నీ తగ్గిపోతుంది నాకు, అందుకని పెట్టుకున్నాను, నువ్వు చెప్పింది కరెక్టే గాని అని అందట. జయరాం బాటిలో ఇలాంటి ఒక సంఘటన జరిగింది. మామూలుగా మాతృదేవికి సేవ చేసే శిష్యుడు ఒకరోజు బయటికి వెళ్ళాడు. అతను తిరిగి వచ్చినప్పుడు మాతృదేవి వసారాలోని ఒక చాప మీద పడుకొని ఉన్నారు. శిష్యుడు రాగానే మాతృదేవి, "ఒక వృద్ధుడు వచ్చాడు. దూరం నుండి అతను రావడం చూసి వెంటనే నా గదికి వెళ్లి పరుపు మీద కూర్చున్నాను. అతడు నా పాదాలను తాకి నమస్కరించాలని చాలా ఆతురత పడుతున్నాడు. నేనెంత వారించినా వినకుండా నా పాదాలను తాకి ప్రణమిల్లాడు. అప్పటి నుండి కాళ్ళ నొప్పి, కడుపు నొప్పితో నేను విపరీతంగా బాధపడుతున్నాను. 3, 4 సార్లు పాదాలను కడిగినా మంట తగ్గడం లేదు. నువ్వే కనుక ఇక్కడ ఉంటే నా సైగలతో ఆ వ్యక్తిని గురించి తెలుసుకొని అతను నా పాదాలను తాకకుండా చేసేవాడివి" అన్నారు. ఆ! అబ్బా! చూడమ్మ మరి ఎలా జరిగిందంటే, అందరూ అలా చేస్తే మరి అమ్మ ఏమైపోవాలి? జరాంపేట ఉన్నప్పుడు మాతృదేవి ఉన్నప్పుడు శిష్యుడొచ్చి చేశాడు. ఏమని శిష్యుడు రాగానేనే యమ్మకి తెలిసిపోతుంది. వీళ్ళు ఎలాంటి వాడా అని తెలిసిపోతుంది ఆమెకి. వసారాలో పడుకున్నవాడు గబగబా లోపలికెళ్ళిపోయి మంచం మీద పడుకుందంట. అతను రానే వచ్చాడు. వచ్చి దూరం నుంచి అతను రావడం చూసేసింది. అప్పుడు గదికి వెళ్ళిపోయి పరుపు మీద కూర్చుంది. కానీ ఆయన ఒప్పుకోకుండా అయినా పాదం తాగేశాడు వెళ్ళి. ఎంత వారించినా వద్దు, వద్దు, వద్దు అని చెప్పినా వినుకోకుండా ఆ పాదం తాకి మొదలెట్టి నమస్కరించాడు. అప్పటి నుండి కాళ్ళ నొప్పి, కడుపులో నొప్పి విపరీతంగా పడుతున్నాను అని 3, 4 సార్లు కడుక్కున్నా కూడా తగ్గలేదు. కానీ ఆ టైంలో కనుక నువ్వున్నట్టయితే అలాంటి వాళ్ళని లోపల రానిచ్చేవాడు కదా అని అనుకుంటున్నాను అని చెప్పిందట. కలకత్తాలో ఇలా పలుమార్లు జరిగింది. ఖచ్చితంగా ఉత్సవం రోజులలో అందరూ వచ్చి మాతృదేవి పాదాలను తాకి నమస్కరించడం దైనందిన చర్యగా పరిణమించింది. కొన్ని సమయాలలో తమకు కలిగే ఆవేదనను ఇతరులతో చెప్పినప్పుడు వెంటనే మాతృదేవి, "ఇవన్నీ షరతుతో చెప్పకు.
ఆ తర్వాత ప్రజలు ఇక్కడకు రావడాన్ని ఆపేస్తాడని కూడా చెప్పేవారు. ఆ, మాతృదేవి కారుణ్యం అంతటిది. తాము బాధపడినా తమను నమస్కరించడం వల్ల ప్రజలు పొందే శ్రేయస్సును ఆపడానికి ఆమె ఇష్టపడేవారు కాదు. ఒకసారి కోల్పార ఆశ్రమంలో ఆమె ఉన్నప్పుడు శిష్యుడొకడు తాను మాతృదేవి పాదాలను తాకితే తన పాపాల కారణంగా ఆమె బాధ కలుగుతుందేమోనని తటపటాయించాడు. అప్పుడు మాతృదేవి, నాయనా దానిని గురించి ఆలోచించి కలత చెందకు. జన్మించింది ఇందుకోసమే. ఇతరుల పాపాలను, గురుదేవులను కష్టాలను స్వీకరించి అనుభవించకపోతే ఇక మరెవరు ఈ పని చేయగలుగుతారు? వారందరి బాధ్యతను ఎవరు తీసుకోగలుగుతారు అన్నారు. అది కలకత్తాలో ఇట్లా చాలా సార్లు జరిగినాయి. ఆమెకి ఒక్కసారే కాదు, చాలా సార్లు అట్లా భక్తులు రావడం, ఆమె కాళ్ళకి ప్రాణం వెళ్ళడం, ఆమె బాధపడడం చాలా సార్లు జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఉత్సవాల రోజుల్లో ఎక్కువ జనం చాలా మంది వచ్చేవారు. వచ్చినప్పుడు అంతా వాళ్ళంతా కూడా మాతృదేవికి పాదాలు తాగడం అట్లా జరుగుతూనే ఉండేది. కొన్ని సమయాల్లో తల్లి ఇతరులతో చెప్పినప్పుడు వెంటనే మాతృదేవి ఇవన్నీ షరతుతో చెప్పేదన్నమాట. ఇలా జరిగిందయ్యా, ఇలా జరిగింది, వాళ్ళు ఇలా జరిగిందని. తర్వాత ప్రజలు వచ్చిన అక్కడికి రావడా, అయ్యో ఇట్లయితే చెప్తే అతని, అయ్యో బాబాయ్ ఇంక ఇతను చెప్తున్నాను, ఇతను చెప్తే ఇక ప్రజలను రావడానికి ఆపేస్తాడు, అది కూడా చెప్పేదంట. అందుకని మాతృదేవి కారణం వల్ల ఇది తమ మీద బాధపడినా తమను సమస్కరించుకుని తన వల్ల ప్రజలు, ఎందుకంటే తను బాధపడినా పర్వాలేదు కానీ మరి ఇతరులు చాలా మంది బాధ పోతాయి కదా, అందుకని వాళ్ళని ఆపడం ఇష్టపడేది కదా అమ్మ. అట్లా ఒకసారి కలకత్తాలో ఆశ్రమంలో ఉన్నప్పుడు శిష్యుడు ఒకడు వచ్చి మాతృదేవి పాదాలను తాకితే పాపాల కారణంగా ఆమె చాలా బాధ కలుగుతుందనేమో అని ఒక అతను, అమ్మ నేను చేసిన పాపాలని నీకు కలుగుతాయేమో అని అతను తటపటాయిస్తున్నా అంట. అమ్మకు నమస్కరించాలా వద్దా అని. అప్పుడు మాతృదేవి ఉందట, నాన్న ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నావు, నువ్వు ఆలోచించి నువ్వు కలత చెందబాక, పర్లేదు, నేను జన్మించాను అందుకే నీ పాపాలను కడగడానికి నేను జన్మించాను. మరి ఇతరుల పాపాలను ఇతర పాపాలను మరి గురుదేవుల్లాగా వాళ్ళ కష్టాలను తీవ్రించకపోతే మరి ఎట్లా, ఎవరు చేస్తారు? ఈ బాధ్యత తెలుసుకోవడానికి కదా, ఈ బాధ్యతను తీసుకోవడానికి మేము పుట్టాము ఈ భూమి మీద అని చెప్పేసి ఆమె చెప్పేవారట. చివరి రోజుల్లో మాతృదేవి స్వయంగా లేవడానికి, కూర్చోవడానికి వీలు కాని అతి బలహీన స్థితికి వచ్చారు. అప్పుడు శిష్యులు మాతృదేవి ఆవేదన గురించి తమలో తాము మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకరు, మాతృదేవికి ఆరోగ్యం బాగుపడిన తర్వాత మంత్రదీక్ష కోసం ఎవరినీ ఆమె వద్దకు అనుమతించకూడదు. అసంఖ్యాకుల పాపాలను స్వీకరించడం వల్లనే కదా ఆమె అలా బాధపడుతున్నారు అని అన్నారు. ఈ విషయం విన్న మాతృదేవి చిన్నగా నవ్వుకుంటూ, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? కేవలం రసగుల్లాలు తినడానికి మాత్రం గురుదేవులు ఈ లోకానికి వచ్చినట్లు భావిస్తున్నావా అన్నారు. మంత్రదీక్ష ఇవ్వడం వల్ల మాతృదేవి ఎన్నో బాధలకు లోనవుతున్నారని కలవరపడిన భక్తుడొకడు మాతృదేవితో, అమ్మా భక్తుల పాపాలను తీసుకోవడం వల్ల మీకు వాతరోగం వచ్చి ఇలా బాధపడుతూ ఉండడం చూసి దుఃఖిస్తున్నాం. నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నా కారణంగా మీరు బాధపడకూడదు. నా కర్మ ఫలానికైనా దుఃఖాన్ని పూర్తిగా నేనే అనుభవించాలని నన్ను ఆశీర్వదించండి అన్నాడు. అతని మాటలు విని మాతృదేవి ప్రశాంతంగా, అదెలా సాధ్యం నాయనా? దానిని ఎలా అనుమతించగలను? నువ్వు సుఖంగా ఉండు. నీ కోసం నన్ను దుఃఖాన్ని అనుభవించనివ్వు అన్నారు. ఆ చివరి రోజులు ఇక ఆమెకు కూడా చివరి రోజులు వచ్చినాయి. ఆ రోజు మాతృదేవి స్వయంగా ఎట్లా తనంతగా తను లేవడానికి కూర్చోడానికి కూడా వీలు కాని పరిస్థితి వచ్చింది. అంటే ఎవరిని పట్టుకుని లేపాలి, అలాంటి పరిస్థితి వచ్చిందట. అప్పుడు అనుకున్నాను, సీత అంతా కూడా ఎందుకు ఇంత బాధపడుతుంది కనుక అందులో ఒక అతను అన్నమాట, ఈమె ఆరోగ్యం బాగుపడే వరకు ఎవరికి అమ్మ మంత్రదీక్ష ఇవ్వకూడదు అని, ఎవరికి అనుమతి ఇవ్వకూడదు, మనం పంపించొద్దు ఎవరి శిష్యుని ఆమె దగ్గర అనుకున్నాడు. ఎందుకంటే అసంఖ్యాకమైన పాపాలను స్వీకరించడం వల్లే కదా అమ్మాయి ఇలా బాధపడుతున్నారు, వాళ్ళు మంచం మీద ఉండిపోయారు అనుకున్నారు. ఈ విషయం ఎలాగో మాతృదేవి చిన్న విన్నారు. ఆ విని చిన్నగా నవ్వుకుంటూ అందట, ఎందుకయ్యా నువ్వెలా ఎందుకు బాధపడుతున్నావు? కేవలం రసగుల్లాలు తినడానికి మేము వచ్చింది ఇక్కడికి, మేము వచ్చింది ఈ లోకాన్ని బాగుపరచడానికి వచ్చాం కానీ, లోకాన్ని కన్నీళ్లు తొడవడానికి వచ్చాం కానీ రసగుల్లాలు తినడానికి కాదు మేము వచ్చింది ఇక్కడికి, అందుకని అలా ఆపద్దు అని చెప్పిందటండి. అలాగే మాతృదీక్ష ఇవ్వడం వల్ల మాత ఎన్నో బాధలకు లోనవుతుంది అని కలవరపడిన ఒక భక్తుడు అన్నాడంట, అమ్మ మేము వచ్చి ఇట్లా నీకు ప్రాణం ఇస్తే నువ్వు మంత్రదీక్ష ఇస్తుంటే మేమందరం ఎంతో మా పాపాలన్నీ కూడా నువ్వు తీసుకుని నువ్వు రోగం అనిపిస్తున్నావు నువ్వు, అందుకని దానివల్ల మాకు చాలా దుఃఖంగా ఉందమ్మా. నేను హృదయపూర్వకంగా నేను చెప్తున్నాను, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, మా కారణంగా నువ్వు బాధపడొద్దమ్మా, మా కర్మఫలాన్ని మమ్మల్ని పూర్తి చేసిన అనుభవించేటట్టుగా ఆశీర్వదించమ్మా అన్నట్టు. ఆ మాటలు విన్న తర్వాత అమ్మ అందట, అయ్యో అది ఎట్లా సాధ్యం నాయన, నీ కర్మలు నువ్వు ఇలా తీసుకుంటావు, అలా మరి దాన్ని ఎలా నీవు అనుభవించగలవు? నువ్వు సుఖంగా ఉండటానికి కదా మేము కోరుకునేది, అందుకని మమ్మల్ని దుఃఖాన్ని వాళ్ళు పర్వాలేదు, మేము దుఃఖించగలం, నేను పడతాను, కానీ మేము దుఃఖించడానికి అర్హులు మేమే, అందుకని మీరు సుఖం పడాలి, మీరు సుఖం పడడానికి మేము పుట్టామని చెప్పేసి
అమ్మ ఆ శిష్యుడికి చెప్పిందంటే ఎంత అద్భుతమైనటువంటి శక్తి ఉన్నదో ఆమెకు మనం గుర్తించాలి.